ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో కొనసాగేందుకు ఆయన ససేమీరా అంటున్నారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ చర్చలు జరిపించారు. సుమారు గంటన్నరకు పైగా ఆయనతో చర్చించారు. పార్టీ మారొద్దని, ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్దామని హామీ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ తోనూ జీవన్ రెడ్డిని ఫోన్లో మాట్లాడించినట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీలో కొనసాగించేందుకు జీవన్ రెడ్డి అంగీకరించడం లేదని తెలుస్తుంది. ఇతర పార్టీల నాయకులను తెచ్చిపెడితే ఊరుకోవాలా అని ఆయన ఫైర్ అయ్యారు. పార్టీలో ప్రాధాన్యం లేనప్పుడు ఉండడం ఎందుకని మంత్రులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు జీవన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్లు స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. జీవన్ రెడ్డి నిబద్ధత గల నాయకులు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని కూడా తెలిపారు. జీవన్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్పారు. ఆయనతో అనేక విషయాల గురించి చర్చించామని శ్రీధర్ బాబు తెలిపారు. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా జీవన్ రెడ్డిని కలిశామన్నారు. పార్టీ పరంగా ఇక్కడున్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారు కలవటానికి వచ్చి అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చింది. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయాన్ని పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడేది, తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎవరొచ్చి మాట్లాడినా తన నిర్ణయం మారదు అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడు అంటూ కార్యకర్తలతో చెప్పారు జీవన్ రెడ్డి. శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు